నమో గురుభ్యః. మనము మన మనుస్మృతి గురించి చదువుతూ, అందులో గృహస్థాశ్రమంలో ఉంటూనే, కర్మలు చేస్తూనే కూడా, ఆ చేస్తూ ఉన్న కర్మలను ఏ విధంగా ఆచరిస్తే అమృతత్వానికి అంటే జ్ఞానప్రాప్తికి అర్హులమవుతాము అని చెప్తూ ఉన్న చోట, గృహస్థాశ్రమం పూర్తవుతూ ఉన్న చోట ఆపి, అందుకోసము మనలోని గుణాలను మనం అర్థం చేసుకోవడం అత్యవసరమని తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇక్కడ భగవద్గీతలో చెప్పిన విధంగా. కాబట్టి మళ్ళీ ఇవాళ కొన్ని చూద్దాము. ఎక్కడెక్కడ మనలో ఎటువంటి గుణం పైకొచ్చి ప్రవర్తిస్తూ ఉంటుందో తెలుసుకుంటే, అప్పుడు దాన్ని అడ్రెస్ చేయొచ్చు, దాన్ని సిద్ధి చేయొచ్చు, దాన్ని ఇంకేమైనా జేయొచ్చు. అసలు మన శత్రువేంటో మనకు తెలియకపోతే, మనం దాన్ని అడ్రెస్ చేయలేము. మన జబ్బేంటో మనకు తెలియకపోతే, దానికి మందు వెయ్యలేము. రజో, తమో గుణాలు మనలో అంతఃశత్రువులుగా ఉండి, మనలో తగ్గకుండా ఉన్న వ్రణాలుగా, పుండ్లుగా ఉన్న జబ్బు, రోగమిది. అందుకని ఏదో విధంగా ముందు అర్థం చేసుకుంటే ఎక్కడెక్కడ నాలో ఈ పుళ్ళు, వ్రణాలు బయటపడుతూ ఉన్నాయో చూస్తే అక్కడక్కడ మందు వేయొచ్చు. అందుకని ప్రయత్నం చేస్తున్నాము. ఇవాళ ఒక చాలా అందమైన విషయము చూపిస్తాను. మన గురువుగారు ఒక విషయం చాలా అందంగా చెప్పారు. దాన్ని అట్లానే చూపిస్తాను. ఇప్పుడు ఏదైతే ఇది కార్యం చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను. ఈ కర్మ నియతము. ఈ కర్మ చేయవలసి ఉన్నది నియమితమైన కర్మ గాబట్టి చేస్తాను. ఇంకంతే. ఇంకయిపోయింది. ఆ కర్మ నేను గాబట్టి చేశాను గాబట్టి, నేను చెయ్యకపోతే ఇంక జరగదు. నేను చేస్తే నాకేంటో వస్తుంది అని ఇన్ని రకాలుగా కర్మతో అటాచ్‌మెంట్స్ లేవు. కర్మతో ఏ విధమైన అటాచ్‌మెంట్ లేదు. నేను గాబట్టి చేస్తున్నాను అన్న అహంకారము లేదు. చేస్తే దానివల్ల నాకొకటి వస్తుంది అన్న అభిమానము లేదు. కాబట్టి కర్తృత్వ భావము ఉండదు. భోక్తృత్వ భావము ఉండదు. నేను చేయకపోతే కాదు అన్న అహంకారము ఉండదు. ఇటువంటివన్నీ పక్కన పెట్టి, కేవలం ఏదో కార్యం జరుగుతున్నది మంచిది. చేయవలసి ఉన్నది అది జరుగుతూ ఉన్నది అనుకుని, కర్మతో సంగం పెట్టుకోకుండా, కర్మ వల్ల కలిగే ఫలితంతో గూడా సంగం పెట్టుకోకుండా, అటువంటి కనెక్షన్, అటాచ్‌మెంట్ త్యక్త్వా వదిలిపెట్టి, ఒకవేళ ఏదైనా కర్మ చేస్తే, అటువంటి కర్మను త్యాగమని పిలుస్తారు అని కర్మ గురించి ఇక్కడ ఆల్రెడీ ఆయన చెప్పారు. ఆయన కర్మ గురించి ఇక్కడ ఆల్రెడీ చెప్పారు. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ అదే 18వ అధ్యాయంలో 23వ శ్లోకంలో నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్ తత్ సాత్వికం ఉచ్యతే అని మళ్ళీ కర్మ గురించి ఇక్కడ చెప్తున్నారు. ఒక అందమైన సంబంధం ఏమి అంటే ఈ 9వ శ్లోకానికి, 23వ శ్లోకానికి ఒక కర్త ఉన్నాడు. వాడు నేను దీనికి కర్తను అన్న అహంకారంతో కర్మ చెయ్యడు. దీనివల్ల నాకేదో ఒకటి వస్తుంది అన్న భోక్తృత్వ బుద్ధితో కర్మ చెయ్యడు. నియతం గాబట్టి చేస్తాడది. ఇది నియతం కర్మ అనుకుంటాడు వాడు. వాడు సంగరహితంగా చేస్తాడు. నియతమైన కర్మ సంగరహితంగా, సంగం త్యక్త్వా అరాగద్వేషతః వాడికి ఆ కర్మ గురించి రాగము లేదు, ద్వేషము లేదు. వాడికి ఆ కర్మ నాకిష్టమైన పని అని దాని మీద ప్రేమ లేదు. ఇది నాకిష్టం లేని పని అని దాని మీద వాడికి ద్వేషమూ లేదు. ఏదో వంట చెయ్యాలి అంటే నాకు చాలా ఇష్టము. కానీ క్లీనింగ్ చేయడం అంటే నాకిష్టం లేదు అని వాడేమనుకోడు. జరగవలసి ఉంటే చేస్తూ పోతాడంతే. ఆ పని మీద వాడికి రాగము లేదు. ఆ పని గురించి వాడికి ద్వేషము లేదు. పైగా ఈ పని వల్ల నాకు ఇటువంటి ఫలం కలుగుతుంది అని ప్రేప్స,
ప్రకృష్టమైన ఈప్స అంటే ఇచ్ఛ లేదు. నా ఈ విధంగా ఫలాపేక్ష లేకుండా, అసలా కర్మ పైన ఇష్టము, ఇష్టం లేదు అన్న ఆలోచన లేకుండా, కర్మతో ఏ విధంగా గూడా తగులుకోకుండా, నియతం కర్మ వాడు జనరల్‌గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంటే, అటువంటి కర్మ సాత్విక కర్మ అప్పుడేమవుతుంది అని చెప్పారు? ఈ 23లో చెప్పిన శ్లోకాన్ని 9కి కలుపుకోవాలి. ఈ రకంగా ఆ కర్మతో ఏమాత్రం బంధం బెట్టుకోకుండా, ఇష్టమైన కర్మ లేదు, కష్టమైన కర్మ లేదు, ఈ కర్మ వల్ల నాకోటొస్తుందని లేదు, రాదని లేదు, జరగవలసి ఉంది గాబట్టి జరుగుతూ ఉంటుంది అని ఏ కర్మ జరగబడుతూ ఉంటుందో, అటువంటిది సాత్విక కర్మ. అప్పుడదేమవుతుంది ఆటోమేటిక్‌గా? ఆ సాత్విక కర్మ త్యాగమైపోతుంది. కర్మ త్యాగం అవుతుంది. కర్మలను త్యాగం జేసే పద్ధతిది అని చూపిస్తున్నారు. ఆ కర్మ త్యాగమైపోతుంది ఇంతకీ. కర్మత్యాగం ఎట్లా చేస్తామో, కర్మ సన్యాసం ఎట్లా చేస్తామో, సర్వకర్మ పరిత్యాగం ఎట్లా చేస్తామో అని దాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో ఆలోచన చేయవలసిన పని లేదు. ఇక్కడే చెప్పారు. ఏదైనా ఒక కర్మ నువ్వు రాగద్వేషాలు లేకుండా, ఆ కర్మతో తగులుకోకుండా, దానివల్ల ఏదైనా వస్తుందన్న ఆశలవన్నీ వదిలిపెట్టి, కేవలం జరగాలి గాబట్టి చేశావనుకో, అటువంటి కర్మ నువ్వు చేసినా కూడా, నువ్వు కర్మ చేసినట్టు కాదు. ఆ విధంగా నువ్వు కర్మ చేసినా కూడా, నువ్వు త్యాగమే చేసినట్టు. అప్పుడు ఆ కర్మ త్యాగమైపోయింది. ఇంక కర్మ కర్మగా ఉండదు. దానివల్ల లాభమేమి నీకు? చెప్పు? దానివల్ల లాభమేమి? ఏమీ లేదు. అటువంటి కర్మ వల్ల ఏదో ఫలం కలుగుతుందన్న నువ్వు ఆలోచన వదిలిపెట్టి చేస్తున్నావు గాబట్టి, ఆ కర్మకి ఫలము ఏదో సుఖమో, దుఃఖమో అని ఇక్కడ ఈ జన్మలో అనుభవించేది. పాపమో, పుణ్యమో అని చచ్చిపోయిన తర్వాత అనుభవించేవి. ఇటువంటి ఫలాలెందుకుంటాయి ఇంకా కర్మ త్యాగం అయిపోయిన తర్వాత? ఆ కర్మ వల్ల ఇక్కడ సుఖ దుఃఖాలని లేకుండా పోయిన తర్వాత, ఆ కర్మ వల్ల కలిగే పాపపుణ్యాలు కూడా ఉండవు. దానివల్ల నీకు మళ్ళీ పాపపుణ్యాలు అనుభవించడం కోసం జన్మలు రావడం అన్నది కూడా ఉండదు. చూసావా? జన్మలు లేకుండా చేసుకునేందుకు కర్మత్యాగం చేయడము అంటే కర్మ సన్యాసం చేసేందుకు మార్గం ఇంతే. చాలా పెద్ద కాంప్లికేటెడ్ మ్యాటర్ గాదు. చాలా సింపుల్ మ్యాటర్. నువ్వు ఒకవేళ ఏదైనా సరే కర్మ రాగద్వేషాలు లేకుండా చేసావు, దాంతో తగులుకోకుండా చేసావు, దాని గురించిన ఫలితం మీద ఆశ లేకుండా చేసావు, కేవలం జరగాలి గాబట్టి చేసావంటే, అటువంటి కర్మ ఇంక కర్మగా ఉండదది. త్యాగమైపోతుంది. కర్మత్యాగం దాని పేరు. అసలా కర్మ ఈజ్ ఈక్వల్ టు త్యాగం. కర్మను త్యాగం చెయ్యడం కాదు. ఇంకా కర్మ త్యాగము. లేదు అని అర్థం. దాంతో వీడేమవుతాడు? కర్తగాడు. మళ్ళీ కనెక్షన్ ఉంది గాబట్టి, తర్వాత రాజసికం, తామసికం తర్వాత జూద్దాం. కనెక్షన్ ఉంది గాబట్టి కర్తను గూడా ఇక్కడే జూద్దాము. ఆ కర్త ఏమవుతాడు అప్పుడు వాడు? ఏదైతే కర్మతో సంగం లేకుండా, ఫలాపేక్ష లేకుండా, కేవలం కర్మగా చేస్తూ పోయాడు అంటే, ఆ కర్మ త్యాగమైపోయింది. కర్మ త్యాగమైపోయినప్పుడు, ఆ కర్త ఏమవుతాడింకా? ముక్తుడవుతాడు. బద్ధుడు గాదింక వాడు. అంత సులువు. ఇంకప్పుడు వాడు కర్త ఎందుకు? కర్తృత్వ భావం లేదు గదా! వాడు ఫలాన్ని వదిలిపెట్టాడు, భోక్తృత్వం లేదు. నేను చేస్తున్నాను అన్న అహంకారం లేదు గాబట్టి, అహంకర్త భావం లేదు. వాడు కర్తృత్వం గూడా లేదు. దాంతో ఏమవుతుంది? ఆ కర్త అహంకర్త భావంతో లేడు గాబట్టి, అహంకారం నశిస్తుంది వాడికి. అహంకారం నశిస్తే ఏమవుతుంది? చిత్తం శుద్ధమవుతుంది. అప్పుడు వాడి అంతఃకరణము శుద్ధమవుతుంది. అటువంటి వాడికి, వాడి స్థితి ఎట్లా ఉంటుంది అని ఇక్కడ 26వ శ్లోకంలో చూపిస్తున్నారు. వాడింకప్పుడు మనవాడు కర్తగా కనిపిస్తూ ఉంటాడు. చూసే వాళ్ళకి వాడేదో కర్మలు చేస్తున్నట్టుగా కనిపిస్తాడు. వాడు కర్తగానే కనిపిస్తాడు కానీ కాదు. లోపల వాడెప్పుడో కర్మను త్యాగం చేసి కూర్చున్నాడు. కాబట్టి కర్త ఎట్లా అవుతాడు? లోపల వాడి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వాడు ముక్త సంగః, అనహంవాది, ధృతి ఉత్సాహ సమన్వితః, సిద్ధి అసిద్ధ్యోః నిర్వికారః కర్త సాత్వికః ఉచ్యతే.
వాడు సంగం లేకుండా ఆ కర్మతో సంగం లేకుండా, కర్మబంధం లేకుండా ముక్తుడవుతాడు వాడు. అహం అన్న అహంకారం ఉండదు. వాడు అహం కర్త అన్న మాటలన్నీ మాట్లాడడు. నేను చేశానండి, నేను సంపాదించానండి, అయ్యో! నేను పోగొట్టుకున్నానండి, మా వాళ్ళకేంటో జేశానండి, ఇవాళ ఇది చెయ్యాలండి, నిన్నేదో జరిగిందండి, నేనే జేశాను, రేపు ఇట్లా చేద్దాం అనుకుంటున్నానండి అని ఇన్నెందుకంటాడు వాడు? అహం అన్న వాదన వాడికి ఉండదు. అహంకారపూరితమైన మాటలు, అహంకారంతో ఇంక వాడు మాట్లాడడు. నేను చేస్తున్నాను అనడు, ఏమి అనడు. వాడు అక్కడ జరుగుతుంటే ఒకవేళ వాడు బయటికి అంటే వాడు కర్తలాగా కనిపిస్తాడు గదా! యువతల చూస్తూ ఉన్న వాళ్ళకి. లోపల వాడెప్పుడో ముక్తుడు. కర్మ సంఘం నుంచి వాడు ముక్తుడయ్యాడు. అయితే బయట కర్తలాగా కనిపిస్తాడు గదా! కాబట్టి వాడు ఏదో నేను చేశాను అంటూ ఉన్నా గూడా, ఆ మాటలు కేవలము బయట వ్యవహారానికి వినిపిస్తూ ఉన్నా గూడా, లోపల వాడికి అహంకారం లేదు. నేను చేస్తున్నాను అన్న మాటలు వాడు మనసులో అనుకోడు. అందుకని వాడు అహంకారంతో ఉండడు. కర్తృత్వం లేదు. భోక్తృత్వం లేదు. ఇంక వాడెట్లా ఉంటాడు మరి అవన్నీ పోగొట్టిన తర్వాత? ధృతితో ఉంటాడు. ధృతి, ధర్మము, ధైర్యము, బుద్ధి అన్నీ అదే రూట్ నుంచి వచ్చిన పదాలు. అటువంటి స్థితిలో ఉంటాడు వాడు. ఉత్సాహంగా ఉంటాడు వాడు. వాటితో సమన్వితం కూడి ఉంటాడు. సిద్ధ్యోహో నిర్వికారః. ఆ కర్మ సిద్ధించినా సరే, సిద్ధించకపోయినా సరే, వాడు నిర్వికారంగా ఉంటాడు. వాడిలో ఏ మార్పు ఉండదు. జరగవలసిన కర్మ వాడు చేస్తాడు. కానీ నేను చేశాను అనడు. అయ్యో! దీనివల్ల ఈ ఫలితం రావాలనుకున్నాను, రాలేదండి. అనుకున్నట్టు అది సక్సెస్ అవ్వలేదు. అయ్యో! అది ఫెయిల్ అయ్యింది. అదిగో నేను అనుకున్నట్టుగానే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశానండి అని రెండూ అనడు వాడు. ఆ కర్మ ఒకవేళ ఫలించినా సరే, ఫలించకపోయినా సరే వికారం ఏమాత్రం మార్పు లేకుండా ఉంటాడు. మరైతే కర్మ చేసిన తర్వాత అది సిద్ధించకపోతే కూడా వాడు పట్టించుకోలేదంటే ఇంకెందుకండి అని ఒకవేళ ఎవరైనా అనుకున్నారు అంటే, అటువంటి వాళ్ళింకా కర్మల్లోనే ఉన్నారు. వాళ్ళలో సాత్వికమైన గుణం ఇంకా పైకి రావట్లేదు. రజోగుణంతోటే ఉన్నారు కాబట్టి వాళ్ళకట్లా అనిపిస్తుంది. సత్వగుణంతో ఉన్నవాళ్ళు కర్మ సిద్ధించిందని సంతోషించరు, సిద్ధించలేదని బాధపడరు, దుఃఖం లేదు, ఆనందం లేదు, నిర్వికారంగా ఉంటారు వాళ్ళు ఆ విధంగా. మార్పు లేకుండా లోపల స్థిరంగా మోక్షంతో కూడి ఉంటారు వాళ్ళు. ధృతితో, ఉత్సాహంతో నిండి ఉంటారు. అటువంటి వాళ్ళు సాత్వికమైన కర్తలు. సాత్వికమైన కర్త అని చెప్పబడతాడు అని చెప్తూ ఉన్నారు. ఇది మన సాత్వికమైన కర్త. వాడు చేసే కర్మ విచ్ ఈజ్ ఈక్వల్ టు త్యాగం. ఇదొక్కటే త్యాగం. మిగిలినవన్నీ ఏదో ప్రపంచంలో వ్యవహారాల కోసం త్యాగం ఎన్ని విధాలుగా వాడినా గూడా అవన్నీ త్యాగాలు గాదు. అటువంటి త్యాగాల వల్ల ఫలితం గూడా లేదు. ఏవో తమో, రజో గుణాలతో ఉన్న త్యాగాలుంటాయి. వాటితో మనకు సంబంధం లేదు. సరే ఇప్పుడు తర్వాత మన కర్మల్లో సాత్వికుడు చేసే సత్వగుణంతో కూడినవాడు చేసే కర్మ ఎట్లా ఉంటుంది ఏమి అని చూసాం గదా! దానివల్ల ఫలితమేమి? ఆ కర్మ లేకుండా పోతుందది త్యాగమింకా. దాంతో సుఖదుఖాలో, పాపపుణ్యాలో, స్వర్గ నరకాలో, తర్వాత జన్మలో ఏవో వస్తాయనేవేవున్నాయో ఏవి రావింకా. ఆ కర్మ త్యాగమైపోయిన తర్వాత. కాబట్టి ఈ కర్మను పక్కన బెట్టి లేని కర్మ ఇది. దీని పేరు లేని కర్మ అనర్థం. లేని కర్మ. దాన్ని పక్కన బెట్టి ఇప్పుడు ఏవో కర్మలు ఉన్నాయనుకుని చేసేవాళ్ళుంటారు గదా! రజో, తమో గుణాలతో వాళ్ళ గురించి చూద్దాము. యత్ తు కామయీప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తత్ రాజసం ఉదాహృతం. యత్ తు మరదే ఏదో ఒకటుంటుంది గదా! మరి కర్మ. పునః మళ్ళీ ఎవడో ఒకడు రాజసికమైన కర్త, రజోగుణంతో ప్రవర్తిస్తున్నవాడు, వాడు కర్త కాబట్టి. ఎందుకంటే రజోగుణంతో ఉండి అహంకర్త భావంతో ఉంటాడు గాబట్టి వాడు అహంకారంతోటే ఉంటాడు. వాడిలో అహంకారం ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ అహంకారంతో సహా కలిసి వాడు
ఊరికినే ఎందుకు చేస్తాడు? అహంకారంతో నేను అనుకోని వాడు కర్మ చేస్తున్నప్పుడు నాకు ఏదో వస్తుంది అన్న ఆశతోటే చేస్తాడు గాబట్టి, వాడు కామ ఈప్సన ఏదో కోరికల మీద ఇచ్చబెట్టుకుని ఇది కావాలి అని ఆశించి మాత్రమే వాడు కర్మలు చేస్తూ ఉంటాడు. ఏమి లాభం లేపోతే, ఏం ఉపయోగం లేపోతే ఎందుకండి చేసేది అని కూడా చెప్తాడు వాడు. ఏదో ఒక ప్రయోజనం ఉండాలండి. ఏదైనా పని చేశామంటే ఏదైనా లాభం ఉండాలండి అని కూడా చెప్తాడు వాడు. ఎందుకు అంటే అహంకారంతో మాట్లాడుతున్నాడు వాడు. అహంకర్త భావంతో ఉంటాడు వాడు కర్త. రాజసిక కర్త వాడు. ఇంక వాడు చేసే కర్మలెట్లా ఉంటాయి? బహుళాయాసంగా ఉంటాయి. ఓహో! చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నదండి మా ఆఫీస్‌లో. హెవీగా వర్క్ ఉన్నదండి అనుకుంటూ, ఓహో! ఎంతో ఆయాస పడిపోతూ, ఎంతో హడావిడి పడిపోతూ చేస్తూ ఉంటాడు వాడు. వాడికి ఊరికనే కూర్చుంటే టైం వేస్ట్ అయిపోయిందని చాలా బాధనిపిస్తుంటుంది. వాడికి వాడు ఊరికనే కూర్చుంటే వాడికి ఎట్లైనా సరే కూర్చోబుద్ధి గాదు. పక్కన వాడు ఊరికనే కూర్చుంటే గూడా, ఇటు సాత్వికమైన వాడో, ఇటు తామసికమైన వాడో చప్పుడు చేయకుండా కూర్చుంటే గూడా వీడికి నచ్చదు. వాడు ఎప్పుడు చూసినా ఏదో హడావిడితోటే ఉంటాడు వాడు. బహుళాయాసం వాడికి. ఎప్పుడూ ఏదో ఆయాస పడుతూనే ఉంటాడు వాడు. ఎప్పుడు ఆయాస పడుతూనే ఉంటాడు వాడు. అదింతకి. ఇటువంటి వాడు రజోగుణంతోటి రాజసికమైన కర్మ జేస్తే, అప్పుడు జరిగేదేమి అటువంటి కర్మ వల్ల కలిగేదేమి ఆయాసమే మిగులుతుంది వాడికి. ఒకవేళ ఫలితం కలిగితే గూడా అది శాశ్వతమైన ఫలితం కాదు. ఈలోగా ఒకవేళ అమ్మో! చాలా బహుళాయాసం ఉన్నదండి. పోతే పోనీయండి అని వాడు ఆ కర్మ వదిలిపెట్టాడనుకోండి. వదిలిపెడితే ఏమవుతుంది? పోనీ త్యాగం అన్న ఫలమేమైనా వస్తుందా ఇక్కడ? రాదు. వాడికి త్యాగఫలం నయేవ లభేత్ రాను గూడా రాదు. వాడు పాపము ఇంత కష్టపడి ఎంతో వ్యయ ప్రయాసలతోటి ఆయాసాలన్నీ పడుతూ, హడావిడి పడుతూ, ఓహో! వాడు శ్రమలన్నీ పడుతూ, నేనండి, మరేనండి అనుకుంటూ వాడు అహంకారంతో కోరికల వెంటబడి కర్మలు చేస్తే గూడా కలిగే లాభాలు తాత్కాలికమై ఉంటాయి. వాడనుకున్నంత, వాడు ఆశించినంత ఫలితాలు ఉండవు. అప్పటికి ఏదో కొంచెం లాభం కలిగినట్టుగా అనిపించినా కూడా, వాడికి మళ్ళీ వెంటనే దుఃఖం గలుగుతూనే ఉంటుంది. ఈ విధంగా మారిపోతూ, మారిపోతూ నశిస్తూ ఉండే ఫలితమే తప్ప, శాశ్వతమైన ఫలితం ఎట్లనైనా ఉండదు వాడికి. వాడా కర్మ జేయడం వల్ల. వాడా కర్మ చేయడం వల్ల ఒకటి ప్రాబబ్లీ సిద్ధించకపోవచ్చు. ఏమో చేశానండి, కానీ ఏమి లాభం లేదండి, అంతా పోయింది, వ్యర్థమైపోయింది అనుకుంటూ తిరుగుతాడు. దానివల్ల ఎట్లైనా లాభం ముందే లేకుండా పోతుంది. లేదా ఒకవేళ కర్మ ఫలించింది అంటే, ఆ ఫలితం కూడా తాత్కాలికమే. ఏదో చేశానులెండి కొంతొచ్చింది. అయిపోయింది మళ్ళీ చేయాల్సొచ్చింది అనుకుంటాడు. కాబట్టి ఆ లాభం గూడా నిలబడదు, అల్పము. ఒకవేళ అంత మాత్రం గూడా వాడు కర్మలు చేయకుండా పోనీలెండి చాలా కష్టం మన వల్ల గాదు అని వదిలిపెట్టాడనుకోండి, దానివల్ల త్యాగమన్న ఫలం గూడా ఉండదు. కర్మ చెయ్యడం వల్ల ఏదో కలిగే లాభమో, కలగకపోయే లాభమో, నష్టమో ఏదో ఒకటి ఉన్నా ఊడినా, కర్మ వదిలిపెట్టడం వల్ల ఈ పైన వాళ్ళకి ఏదో సాత్వికులకి, కింద వాళ్ళకి కలిగే లాభము, త్యాగం వల్ల కలిగే ఫలితం ఏదున్నదో, అటువంటిది వీళ్ళకెందుకుంటుంది పాపము? కర్మ వదిలిపెట్టినా వాళ్ళకి ప్రయోజనం ఉండదు. కర్మ చేసినా వాళ్ళకు ప్రయోజనం ఉండకపోవచ్చు. కలిగే ప్రయోజనము అల్పము, తాత్కాలికం అవ్వచ్చు. కాబట్టి అట్లుంటుంది వాళ్ళ పరిస్థితి. అయినా కూడా చేస్తారు. ఎందుకు? రజోగుణం బాగా పైకొచ్చున్న వాళ్ళు, రజోగుణంతో ఉన్నవాళ్ళు, దాన్ని తగ్గించుకుందామన్న ప్రయత్నం లేని వాళ్ళకు ఇంక ఈ కష్టం ఎప్పుడూ ఉంటుంది. దుఃఖంతోటే ఉంటారు వాళ్ళు. దుఃఖంతోటే బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు. దుఃఖంతోటే మరణిస్తారు వాళ్ళు. మళ్ళీ దుఃఖభాజనమైన జన్మనే ఎత్తుతూ ఉంటారు వాళ్ళు. సరే తర్వాత చూద్దాము. ఎందుకంటే సుఖదుఖాలు తప్పనిసరి వీళ్ళకు. కర్మలు చేయడం వల్ల సుఖదుఖాలు తప్పనిసరి. కర్మలు చేయడం వల్ల వాళ్ళనుకున్నట్టు పాపపుణ్యాలు తప్పనిసరి. కర్మలు చేయడం వల్ల వాళ్ళనుకున్నట్టు స్వర్గ నరకాలు తప్పనిసరి.
మళ్ళీ జన్మలు తప్పనిసరి. కాబట్టి వాళ్ళకు ఇంక ఈ దుఃఖము, ఈ ప్రపంచం సంసార దుఃఖము ఇంక వాళ్ళకు తొలిగేదే లేదు. వాళ్ళకు ముక్తి అన్నది ఉండనే ఉండదు. వాళ్ళెప్పుడు బద్ధులయ్యే ఉంటారు. సరే ఇంక తర్వాత వాళ్ళని చూద్దాము. తామసికులు వీళ్ళు. ఇంక వీళ్ళ కర్మలెట్లా ఉంటాయంటే, చేసే పనెట్లా ఉంటుందంటే, అనుబంధం చూసుకోరు వాళ్ళు. అనుబంధం అంటే పరిణామము, కాన్సీక్వెన్స్. ఏదైనా ఒక కర్మ చేస్తే దానివల్ల ఎటువంటి కాన్సీక్వెన్సెస్ ఉంటాయి అని చూసుకోవడం వాళ్ళకి చేత గాదు. ఎందుకు? తామసికులు అజ్ఞానంతో ఉంటారు వాళ్ళు. పైగా క్షయము. ఈ పని చేస్తే మనకేమైనా లేదా మనకు గాని, మన చుట్టుపక్కల వాళ్ళకి గాని ఏమైనా నాశముంటుందా అని కూడా వాళ్ళకు చూసుకోవడం చేత గాదు. ఏదోనండి చేశాను, అనవసరంగా చేశాను, దానివల్ల చాలా నష్టమొచ్చిందండి, చాలా కష్టం కలిగిందండి అనుకుంటూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఎందుకొచ్చిందండి? మరి మీరు ఆలోచన చేసి చేసారా? అంటే, ఆ! ఏం ఆలోచన ఎందుకు చేయాలనిపించిందండి చేశాను. పాపం వీడు కర్మ చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తాడు. చేసిన తర్వాత చేశాను గానండి, చాలా ఎక్కువ ఎఫర్ట్ పెడితే గూడా అంత రిటర్న్స్ లేవండి అని చెప్పుకుంటూ తిరుగుతాడు. వీడు చాలా ఆలోచించి ఏం జేయడు. ఆలోచన అసలు చేయడు వాడు. మరెందుకురా అట్లా చేశావంటే, ఏమో చేశాను. చేయాలనిపించింది చేశాను అంటాడు వాడు. దానివల్ల కలిగే కష్ట నష్టాలు చూసుకోడు. కాన్సీక్వెన్సెస్ పరిణామాలు ఆలోచన చేసుకోడు. మంచైతే మంచి లేకపోతే లేదు. హింస గూడా ఆలోచన చెయ్యడు. నన్ను నేను హింసించుకుంటున్నానా? నా పక్కన వాళ్ళని హింసిస్తున్నానా అని కూడా వాడు చూడడు. వాడికి చేత గాదు. వాడికంత టైం లేదు. ఆలోచన చేయకుండా అనాలోచితంగా చేస్తాడు వాడు కర్మలు. ఆలోచించకుండా అనాలోచితంగా చేసే కర్మలన్నీ తామసికమైన కర్మలు. వాళ్ళు అటువంటి కర్మలు చేసేవాళ్ళు పౌరుషం గూడా చూసుకోరు. నాకంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అని గూడా విచారణ జేసుకోరు. ఏదో ఒకటి చేయడానికెళ్ళిపోవడం. ఆ పని జరగకపోతే బాధపడడం. వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడం. వాడట్లా చేసాడు కాబట్టి నా పని కాలేదు. ఇదిగో వీడు అడ్డం వచ్చాడు కాబట్టి నా పని కాలేదు. పొద్దున నాకెవడో దారిలో కనపడ్డాడు. వాడి మొహం చూసాను కాబట్టి నా పని కాలేదు. అదిగో దేవుడే నన్ను అనుగ్రహించట్లేదు. ఏదో నా పూర్వ రాత ఇట్లా ఉన్నది. నేను ఏ జన్మలో ఏదో పాపం చేసుకున్నాను అనుకుంటూ తిట్టుకుంటూ తిరుగుతాడు గానీ, ఆ పని చెయ్యడానికి నీకంత సామర్థ్యత ఉన్నదా లేదా అని ముందు అనపేక్ష చూసుకోడు వాడు. అక్కర్లేదు వాడికి. నేను చెయ్యగలనా లేదా అని చూడడు. ఇది నాకు గాని, నా చుట్టూ ఉన్న వాళ్ళకు గాని, ప్రపంచంలో దేనికైనా సరే హాని కలిగిస్తుందా అని ఆలోచన చెయ్యడు. దీనివల్ల ఏమైనా నాశముంటుందా? కష్టమేమైనా ఉంటుందా? దుఃఖముంటుందా? అని ఆలోచన చెయ్యడు. దీనివల్ల ఎటువంటి పరిణామాలుంటాయి అని ఆలోచన చెయ్యడు. మోహంతో, కేవలం మోహం నేను చేసేయగలనడం, వెళ్ళిపోవడం, చేసేయడం. ఆ రకంగా కర్మల్ని మొదలుపెట్టి చేసేస్తే, ఆ కర్మలు పూర్తవుతాయన్న నమ్మకం గూడా లేదు. ఆ జరిగే కర్మలు ఎటువంటి పరిణామాల్ని కలిగిస్తాయో గూడా తెలీదు. వాటిని తామసికమైన కర్మలు అని పిలుస్తారు అని చెప్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది? తామసికమైన కర్మలు చేస్తే, అదే మోహంలో ఉండి మొదలుపెట్టి కర్మలు చేసి, అదే మోహంలో ఉంటారు. ఇంక అదే మోహంతో పోతారు. మళ్ళీ అదే మోహంతో పుడతారు. ఆ మోహం మాత్రం వాళ్ళని వదిలిపెట్టదు. వాళ్లకు ఆ కర్మ పోనీ వాడు అనుబంధం, క్షయం, హింస, పౌరుషం ఏమీ జూసుకోకుండా కర్మ జేస్తే దానివల్ల కలిగే ఫలితమేమి మోహమే. మోహంతో చేసే కర్మకు అజ్ఞానంతో చేసే కర్మకు అజ్ఞానమే ఫలితము. అయితే పోనీయండి అనుకోని వాడు అదే మోహంతో, అజ్ఞానంతో, అలసత్వంతో అసలే చేయకుండా మానుకుంటే దానివల్ల జరిగే పరిణామమేమి అంటే వాడికి ఆ మోహంతో కర్మల్ని వదిలిపెడితే, ఆ మోహమే మిగులుతుంది ఇంకంతే. వాడు మోహంతో చేసే కర్మకు ఫలితం అంతే మోహమే ఉంటుంది. మోహంతో వదిలిపెట్టే కర్మకు గూడా ఫలితం మోహమే ఉంటుంది. మోహంతో అంటే తామసికమైన అజ్ఞానంతో కర్మలు చేస్తే కూడా దానివల్ల ఫలితం మోహమే. అజ్ఞానం ఇంకా ముదురుతుంది. అటువంటి కర్మలు మనకెందుకని వదిలిపెడితే కూడా మోహం ఇంకా ముదురుతుంది. ఒకవేళ రాజసికమైన లక్షణంతో కర్మలు చేస్తే ఫలితం అంతంత మాత్రం లేదా శూన్యం.
రాజసికమైన కర్మలు ఎవడు చేస్తాడని చెప్పి వదిలిపెట్టేస్తే గూడా ఫలితము త్యాగఫలం శూన్యం. కాబట్టి ఫలితాలు లేని కర్మలివన్నీ, ఫలితాలు లేని త్యాగాలివన్నీ. రాజసికమైనవి, తామసికమైనవి. ఇప్పుడు ఇటువంటి కర్త ఎట్లా ఉంటాడో చూద్దాము. వీడు రాజసికమైన కర్త. వాడు రాగి. వాడికి కోరికలుంటాయి మరి. అందుకనే గదా! వాడు కోరికలతోటే చేస్తాడు. కర్మలైతే ఎందుకు చేస్తారండి ఎవరైనా? ఏమి ఉపయోగం లేకపోతే ఎవడైనా కర్మలేమైనా చేస్తారండి? అని గూడా మాట్లాడతారు వాళ్ళు. ఎందుకండి? ఏం ప్రయోజనం లేకపోతే చేయడము? అని గూడా చెప్తారు వాళ్ళు. కాబట్టి రాగం ఉంటుంది వాళ్ళకు. కోరికలుంటాయి. కర్మ ఫలాల మీద ప్రేప్స, బాగా ఈప్స, ఇచ్చ ఉంటుంది. లుబ్ధులై ఉంటారు. ఇంకా కావాలి, ఎక్కువ కావాలి. వాడేదో కర్మ చేసాడు ఇంతకి. చేయడం వల్ల వాడికేదో ఒకటి వచ్చింది ఇంతకి పాపం. ఇంకా గావాలి. నేననుకున్నంత రాలేదు. ఆ పక్కన వాడికి ఇంకా ఎక్కువొచ్చింది. ఇంకేంటో జరిగింది అనుకుంటూ ఆ లోభితనంతో వాడు ఏడుస్తూనే వాడు చేసిన పనికి ఏదో ఒక ఫలితం వస్తే గూడా వాడు ఏడుస్తూనే ఉంటాడు వాడు. వాడు చేసిన పనికి ఫలితం రాకపోతే కూడా ఏడుస్తాడు. వాడు చేసే పనికి ఫలితం వస్తే గూడా ఇంకా ఎక్కువ రాకపోయానే అని ఏడుస్తాడు. ఆ పోనీ అని పని వదిలిపెట్టి, దానివల్ల నాకు రావలసింది రాకుండా పోయిందని గూడా ఏడుస్తాడు. విచిత్రంగా ఉంటారు వీళ్ళు. ఎట్లా ఉంటారు అంటే, నాకు తెలిసిన ఒక డాక్టర్ గురించి చెప్తాను. అతను పలాని డాక్టర్ అవ్వాలనుకున్నాడు. ఏదో హార్ట్ సర్జన్ అవ్వాలనుకున్నాడు. వాళ్ళ నాన్న కూడా బాగుంటుంది. చాలా ఎక్కువ డబ్బులొస్తాయని అనుకున్నారు. అయితే ఇంతకీ ఆయన రెసిడెన్సీకి అప్లై చేస్తే ఏదో వేరేది ఇంకొకటొచ్చింది. సర్జరీకి సీట్ రాలేదు. ఇంకేదో ఒకటొచ్చింది. అయితే వాళ్ళ లెక్కలెట్లా ఉన్నాయంటే, ఆళ్ళ ఆప్షన్ ఏంటంటే ఇంకొక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అప్లై చేయొచ్చు. ఈ ఇయర్ ఈ పలాని వచ్చిన ఆల్రెడీ ఏదో రెసిడెన్సీలో జాయిన్ అవ్వకుండా, వాళ్ళనుకున్న రెసిడెన్సీ కోసం నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేసి మళ్ళీ అప్లై చేయొచ్చు రెసిడెన్సీకి. అయితే ఈలోగా 1 ఇయర్ మనము లేట్‌గా రెసిడెన్సీ ఫినిష్ చేస్తాం గాబట్టి, ఆల్రెడీ 1 ఇయర్ లేట్‌గా స్టార్ట్ చేస్తే, అంటే ఇది వస్తుందో లేదో కూడా గ్యారంటీ గూడా లేదు. అయినా సరే, వచ్చే ఇయర్ ఒకవేళ జాయిన్ అయ్యామనుకో, అప్పుడేమవుతుంది, తర్వాత మనం ఫినిష్ చేసి, ఆ తర్వాత మనము ప్రాక్టీస్ మొదలుపెడితే వచ్చే డబ్బులేముంటాయో, అవి మళ్ళీ 1 ఇయర్ తగ్గిపోతుంది గదా! 1 ఇయర్ మనకు వేస్ట్ అయిపోతుంది. దాని బదులు ఇప్పుడు మనము ఒకవేళ ఏదో ఒకటి అనుకోని జాయిన్ అయ్యామనుకో, ఇప్పుడు ఈ 1 ఇయర్ ముందే చదువు పూర్తవుతుంది గాబట్టి, 1 ఇయర్ ముందే డబ్బులు సంపాదించుకోవడం స్టార్ట్ జేయొచ్చు. కాబట్టి ఓవరాల్‌గా ఎంత ఉంటుంది అని ఇంక ఈ లుబ్ధత్వము, లోభితనానికి అంతు లేదు. ఎంతో కొంత వస్తుంది గదా! ఎంతో కొంత నువ్వైతే డాక్టర్ అవ్వాలనుకున్నావు, డాక్టర్ అవుతావు. ఎంతో కొంత డబ్బులొస్తాయి. నువ్వు ఫోకస్ దేని మీద ఉండాలి? డాక్టర్ అవ్వడం వల్ల నేను ఇదిగో పేషెంట్స్‌కి సేవ చేయదలుచుకున్నాను అట్లాంటివి గాదు. ఎన్ని డబ్బులొస్తాయి, ఎన్ని డబ్బులు పోతాయి, ఇంకా ఎక్కువ రాకవాయనే 1 ఇయర్ ఆగితే ఇంకా వేరే రెసిడెన్సీ ఏదైనా వస్తే తర్వాత ఇంకా ఎక్కువ డబ్బులు మింటింగ్ చేయొచ్చు అని ఈ రకంగా వాళ్ళకి ఎంతసేపు ఈ దుఃఖంతోటి ఇంతకీ అదేదో అనుకున్న రెసిడెన్సీ రాకుండా వేరే రెసిడెన్సీకొచ్చింది గదా! జాయిన్ అయ్యి చదువు గూడా ఫినిష్ అయ్యి డబ్బులు గూడా సంపాదించుకోవడం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే, అదిగో అప్పుడు ఇంకా నేనొక 1 ఇయర్ ఆగితే, మళ్ళీ తర్వాత నేను అప్లై చేసుకునుంటే అని ఆ దుఃఖం ఇప్పటికి పోలేదు. ఒకవేళ వాళ్ళు నిజంగా గూడా 1 ఇయర్ ఆగి, వాళ్ళనుకున్న రెసిడెన్సీలో వచ్చి 1 ఇయర్ లేట్‌గా జాయిన్ అయ్యుంటే, అప్పుడే నేను జాయిన్ అయ్యుంటే, ఇంక 1 ఇయర్ ఎక్స్‌ట్రా మొత్తం అంతా డబ్బులు ఇప్పటికే సంపాదించుకుంటూ ఉండేవాడిని అని కూడా మళ్ళీ ఏడుకుంటూనే ఉంటుంది. వస్తే కూడా ఏడుపులు అట్లానే ఉంటాయి. అవి ఆ లోభితనంతో ఉన్న వాళ్ళకి, ఆ లుబ్ధులకి ఇంకంతే విషయం దుఃఖం గ్యారంటీ. ఇట్లానే వాళ్ళు ఆత్మహింస పెట్టుకుంటారు. మనసులని ఓహో! హింసించుకుంటూ ఉంటారు. వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకుని అట్లనే చాలా హింసించాడు. వాళ్ళ కొడుకు గూడా ఆయన్ని హింసించుకున్నాడు. వాళ్ళ నాన్నని, వాళ్ళ అమ్మని అందరిని తిట్టాడు. ఇంకా ఆ రకంగా ఉంటుంది. అట్లుంటుంది. హింసాత్మకంగా ఉంటారు వాళ్ళు పాపము. ఎందుకు అంటే ఏదో రాకపాయ, ఇంకా కాకపాయ, ఇంకా ఏదో పోకపాయ. ఇట్లాంటి అశుచితోటి శుచ అంటే ఏడుపులతోటే, దుఃఖాలతోటే ఉంటారు. ఏదో హర్షం ఉంటుంది. వచ్చిందొచ్చిందని ఆనందం. వెంటనే అయ్యయ్యో! ఇంకా రాకపాయె, ఇంకేదో రాకపాయె అయ్యో! అని శోకం. వెంటనే.
సంతోషం, దుఃఖం, సంతోషం, దుఃఖం, సంతోషం, దుఃఖం వెంటనే ఉంటుంటాయి మరి ఒకటే విషయానికి ఏంటో మరి. ఆ రకంగా కూడి ఉన్న కర్తలుంటారు వాళ్ళు. ఓహో! ఉంటారు. వాళ్ళు దుఃఖిస్తూనే ఉంటారు. అంతా బావుందండి అని అడిగితే, ఉందిలెండి ఏదో అనుకున్నాను అని మొదలుపెడతారు. ఏంటో గోల. అట్లా ఉంటారు. వీళ్ళుంటారు. తామసికులైన కర్తలెట్లా ఉంటారు, అయుక్తులు, ప్రాకృతులు, స్తబ్దులు, శఠులు, నైష్కృతికులు, అలసులు, విషాదులు, దీర్ఘసూత్రులు. ఇంక ఇన్ని ఒక మొత్తం లిస్టంతా చెప్పారు గురువుగారు. ఎన్ని తిట్లు తిట్టారంటే, వాడు అయోగి వాడికి యోగ్యత లేదు వాడు. యోగ్యత లేకుండా ఉంటాడు వాడు. ఏది ఆలోచించడు వాడు కర్మ చేసేటప్పుడు. అనుబంధం చూడడు, క్షయం చూడడు, హింస చూడడు, పౌరుషం చూడడు, ఏమి చూడడు. యోగ్యత లేనివాడు. అయోగ్యుడు వాడు అని తిట్టారు. పోనీ అక్కడికి ఊరుకోలేదు. ప్రాకృతుడు వాడు. ప్రకృతి పరంగా ఉంటాడు వాడు. ప్రకృతికి ఎంత తెలివితేటలున్నాయో జడ పదార్థం. వీడు గూడా అట్లానే తయారయ్యాడు. ప్రాకృతికంగా అజ్ఞానంతో కూడి. వాడు ఆత్మపరంగా ఆలోచన చెయ్యడు వాడు. పరంగా ఆలోచన చెయ్యడు. ప్రకృతంగా ఆలోచన చేసి ప్రాకృతికంగానే, ప్రాపంచికంగానే ఉంటాడు వాడు. స్తబ్దుడు వాడు మళ్ళీ పొగరు పైగా. వాడు కర్త గదా! నేను గూడా ఏదో చేస్తూ ఉన్నానన్న కర్తృత్వం ఉన్నది గాబట్టి పొగరెక్కువుంటుంది బాగా. కనీసం వీళ్ళు యాక్షన్ అయినా చేస్తారు. రాజసికమైన కర్తలు నాదేముందండి అనుకుంటే మళ్ళీ నేను చేశానండి అని జెప్తారు. విచిత్రం. విచిత్రం ఏంటంటే, అంతా భగవంతుడి దయండి. నా చేతిలో ఏముంది? అంతా దేవుడి దయండి అంటూనే ఉంటారు వెంటనే. మరేనండి, నేనండి అని చెప్తుంటారు వాళ్ళు. ఒకటేసారి పరస్పర విరుద్ధమైన విషయాలు వెంటనే జెప్తారు. కనీసము అంతా భగవంతుడి అనుగ్రహం అండి అని చెప్తాడు. వీళ్ళు ఇంక నేనే జేశాను. ఎందుకు? తామసికమైన కర్తలు వీళ్ళు. కర్తలు పాపం. చేస్తారేవో అక్కడ కర్మలు తెలివి తక్కువతనంతోటైనా సరే. కాబట్టి స్తబ్దత ఉంటుంది వాళ్ళకు. నేను గాబట్టి అన్న. పొగరు, అహంకారం. శఠులు వీళ్ళు మోసం చేసుకుంటారు. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకొని చేసేయగలనని చెప్పేస్తారు. వాళ్ళ పౌరుషం వాళ్ళు చూసుకోరు. దానివల్ల లాభమా? నష్టమా? సుఖమా? దుఃఖమా? కష్టమా? ఏమీ చూసుకోరు. హింస కలిగిస్తున్నామా అన్న ఆలోచన చెయ్యరు. పరిణామాలు ఎట్లా ఉంటాయి అని చూడరు. నేను చేసేస్తానని జెప్తారు. అమ్మో! నాన్నో ఇట్లాంటి వాళ్ళున్నారనుకోండి, తామసికమైన కర్తలున్నారనుకోండి, వాళ్ళ నాన్న అయిపోయింది నేను చేసేస్తానని జెప్తాడు. వాళ్ళ పిల్లలు పాపం నిజంగా నమ్మారంటే, లేదా వాళ్ళ భార్య నమ్మిందంటే, లేదా భార్య తామసికమైన కర్త ఉన్నదనుకోండి, నేను చేసేస్తాను అని చెప్పి చేయకపోవడం. ఏమైందమ్మా అని అడిగితే, ఏదో అడ్డమొచ్చింది. ఏదో కుదరలేదు. మర్చిపోయాను. అనుకుంటూ ఇంకేదో ఒకటి చెప్పడం. ఒకవేళ చేసే పని కూడా వాళ్ళకి చేత కాదు కాబట్టి సరిగ్గా చేయరు. మళ్ళీ వాళ్ళు దాన్ని ఇంకా చేసుకోవాల్సొస్తుంది. అట్లా ఉంటారు వాళ్ళు. ఎవరిని మోసం చేసేది వాళ్ళు నేను చేసేస్తాననుకుంటూ బయలుదేరి, వాళ్ళను మోసం చేసుకుంటారు. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ టీమ్స్‌లో గూడా ఉంటారిట్లా. ప్రాజెక్ట్ టీమ్స్‌లో గూడా సెటులు వాళ్ళకి రాకపోయినా గూడా నాకొచ్చేస్తుందని చెప్పడం బయలుదేరడం. ఇంకా ఎప్పుడవుతుంది? ఆ టాస్క్ ఎంత వరకవుతుంది? ఎప్పటికి ఫినిష్ చేస్తావు? ఈటీఏ ఏంటి? ఏమీ లేదు. చెప్పను గూడా చెప్పరు. ఏదో చెప్తుంటారు. ఏవో డేట్‌లు చెప్తారు, స్కిప్ చేస్తారు. డేట్‌లు చెప్తారు. ఆ డేట్స్ నిలబెట్టుకోరు. అట్లా ఉంటారు సెటులు. వాళ్ళు వాళ్ళని వాళ్ళు మోసం చేసుకొని పక్క వాళ్ళని మోసం చేస్తుంటారు. నైష్కృతికులు. నిష్కృతి అంటే ఏదైతే సరిగ్గా చేసే పనున్నదో అది సంస్కృతి. ఏదైనా ఒక పని సరిగ్గా జరిగితే అది సంస్కృతి. వీళ్ళది నిష్కృతి. ఎందుకంటే పని సరిగ్గా జరగదు. దానివల్ల ప్రయోజనం సరిగ్గా ఉండదు. ఒకటి చెప్తే ఒకటి చేయడము, చెప్పిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఉండడము, చేయగలను అనుకోని ఏదో మొదలుపెట్టేయడము, సగంలో లేతే మొదలుపెట్టగానే ఆపేయడము అట్లా నిష్కృతులుంటాయి అవన్నీ. అలసులు, అలసత్వంతో, నిర్లక్ష్యంతో ఉంటారు వాళ్ళు. పలాందేదో పిల్లలడిగారు. చేసేస్తాననడం. చేయకపోవడం. తర్వాత అడిగితే ఏమో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అనడం. అట్లా ఎందుకు చేసావంటే, మరి ఏం చేస్తాం? మర్చిపోయాను. అయితేమి? అని బెదిరించడం. నిర్లక్ష్యంగా ఉంటారు. ఒక మాట చెప్పాను కాబట్టి నేను దాన్ని సరిగ్గా చేస్తాను. దాని గురించి తెలుసుకుని జ్ఞానంతో చేస్తాను. అట్లాంటివేమి ఉండవు. కనీసం రజోగుణం వాళ్ళు ఏదో ఒకటి మొండితనంతోటైనా చేస్తారు. వీళ్ళు
నిర్లక్ష్యంతో చేస్తారు. విషాదం ఎప్పుడు చూసినా దిగులుతో ఉంటారు. నేనెంత చేసినా సరే నా పిల్లలు నన్ను అట్లానే అంటారండి. మా మేనేజర్ ఇట్లానే అంటాడండి. నా భర్త అట్లా అంటాడండి. నా భార్య ఇట్లా అంటుందండి. మా అమ్మ ఎప్పుడు తిడుతుందండి అనుకుంటూ విషాదమే ఉంటుంది. ఎందుకురా అనేది వాళ్ళు నిన్ను? ఎందుకంటున్నారు వాళ్ళు? సరిగ్గా పని అర్థం చేసుకొని జాగ్రత్తగా చేస్తే వాళ్ళు సంతోషించరు. ఆహా! అట్లానే నేను జేసినా గూడా అంతేనండి. నేను చేస్తే అన్ని తప్పులే చూపిస్తూ ఉంటారు. చేసింది బాలేదంటుంటారు. మళ్ళీ వాళ్ళే జేసుకుంటుంటారు. మళ్ళీ నాకెందుకో జెప్తారు. అని ఇంక విషాదం ఎప్పుడు చూసినా. దీర్ఘసూత్రి ఇంక ప్రొకాస్టినేట్ చేయడము. తర్వాత చేస్తాననుకుంటూ. ఆ ప్రాజెక్ట్ టీమ్స్‌లో ఉంటారిట్లా దీర్ఘసూత్రులు. ఆ ప్రాజెక్ట్ అయిందనేదో ప్రాజెక్ట్ పలాని మార్చ్ 30థ్‌కి ఫినిష్ అవ్వాలి అంటే, పలానా ఏదో ఒక అప్రోచ్‌లో వాళ్ళ మేనేజర్‌లేవో డేట్‌లన్నీ రాసుకొని పలానా టైంకి ఇది ఇది అయిందంటే, ఆ పలానా టైంకి ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే వీళ్ళు జెయ్యరు. ఏమైందిరా? రేపు చేస్తాను. ఏమైందిరా? సాయంత్రం జేస్తాను. ఏమైందిరా? ఆరోగ్యం బాలేదు. ఏమైందిరా? అయింది అనండి 80% అయింది. మళ్ళీ నెక్స్ట్ రోజు ఏమైందిరా? అవుతున్నదండి. అందులో కొంచెం ప్రాబ్లమ్స్ ఒచ్చాయి. మళ్ళీ చూస్తున్నాను. ఇంకింతే దీర్ఘసూత్రులు. అట్లాంటి కర్తలు, తామసికమైన కర్తలు వీళ్ళ వల్ల వీళ్ళు చేసే కర్మల వల్ల లాభము శూన్యము లేదా విపరీతం అంటే అనుకున్న దానికి వ్యతిరేకమైన ఫలితము లేదా అసలు ఫలితం ఉండదు. పోనీ ఎందుకు మనకొచ్చింది అని వదిలిపెడితే, దానివల్ల మోహమే తప్ప ఇంకేం ఉపయోగం లేదు. వాళ్ళు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. చేస్తే లాభం లేదు, చేయకపోతే లాభం లేదు. మరైతే ఊరికనే ఉండొచ్చు గదా! అంటే, ఆ మోహం వాడిని వదిలేది లేదు. కాబట్టి అవే జన్మలు మళ్ళీ, మళ్ళీ తగులుకుంటాయి. మోక్షం అన్నది ఉండదు. ఇట్లా ఉంటుంది పరిస్థితి అని త్యాగం అంటే ఏమి? కర్మ అంటే ఏమి? కర్త అంటే ఏమి? ఎటువంటి గుణంతో ఉన్నవాళ్ళు ఎటువంటి కర్తలై, ఎటువంటి కర్మల్ని చేస్తారు? ఒకవేళ సాత్వికమైన కర్త, సాత్వికమైన కర్మను చేశాడంటే దాని పేరే త్యాగము అని చాలా దూరము నేర్పిస్తూ వచ్చారు మన గురువుగారు. దీని గురించి మనము జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఎక్కడెక్కడ రాజసికమైన, తామసికమైన కర్మలు బయటపడి కనిపిస్తున్నాయో అక్కడక్కడ వాటిని శుద్ధి చేసి, శుద్ధి ఎట్లా చేస్తాము? సిద్ధి, అసిద్ధి చూడకుండా, ఫలితాల మీద ఆశ లేకుండా, కర్మలతో సంగం లేకుండా చేస్తే, అప్పుడు ఆ కర్మలు శుద్ధి అవుతాయి. దాంతో అంతఃకరణం గూడా శుద్ధమవుతుంది. అది అత్యవసరం మనకు. అందుకోసం సాధన చేస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం మళ్ళీ తర్వాత ఇంక కొన్నున్నాయి చూస్తూ వెళ్దాము. శుభం భవతు.